గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రజకులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుకు సాగేందుకు ఎస్సీలో చేర్చడం ఒక్కటే మార్గమని రాజమండ్రిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు రజక సంఘం రాష్ట్ర నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక గోదావరి గడ్డున ఉన్న త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరైన రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశం 5 ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రజక చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు కాకినాడ రామారావు, ఎస్సీ సాధన సమితి కన్వీనర్ అక్కనపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర నాయకులు బాలయ్య తదితరులు మాట్లాడారు. రజకులను ఎస్సీలో చేర్చుతామని చంద్రబాబు ఎన్నికల సభలోనూ నారా లోకేష్ యువగలం పాదయాత్రలోనూ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రజకులకు ఎస్సీ హోదాతో మాత్రమే సమాజంలో రక్షణ లభిస్తుందని, విద్య, ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. 19 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీలుగా ఉన్నారని, ఇక్కడ మాత్రం రజకులను బీసీలుగా పరిగణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రజకులను ఎస్సీలో చేర్చే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే తీసుకోవాలని, ఆయన తలుచుకుంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ హోదా సాధించగలరని పేర్కొన్నారు. వెంటనే దీనిపై అధ్యయనానికి సమయ పాలనలో కూడిన కమిషన్ వేసి రజకులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రజకులకు ఎస్సీ హోదా సాధించడానికి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇది కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నట్టు కొందరు చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. ఈ సమావేశాల్లో చాలా మంది టీడీపీ నాయకులు కూడా పాల్గొంటున్నారని, రజకులకు ఎస్సీ హోదా సాధించాలన్న ఏకైక లక్ష్యంతో అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రజకులను ఎస్సీలో చేర్చుతారనే నమ్మకంలో గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తామంతా ఓట్లేసి గెలిపించామన్న విషయాన్ని గ్రహించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు, శాశ్వత గౌరవ అధ్యక్షులు పాలమూర్తి వెంకట్రావు, నందమూరి శ్రీనివాస్, కడిమి అప్పారావు, బొండపల్లి గణేష్, తాటిపాక వెంకటేశ్వరరావు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు కాకినాడ రామారావు. నేను రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు మరి యొక్క ఎస్సీ స్టేటస్ మీద గత కొన్ని రోజులు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశాలు మరి ఏలూరు, అలాగే మరి పల్నాడు జిల్లా దాచేపల్లి, చిత్తూరులోని, అలాగే అనకాపల్లి, ఇది రాజమండ్రి 5వ సమావేశాన్ని రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున మరి ఈ రజక సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి కారణం మరి ఏనాటి నుండో రజకుల యొక్క ఆవేదన, ఆకాంక్ష, మరి కోరిక ఏదైతే ఉందో మరి 18 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉండడం జరిగింది. అలాగే 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీల్లో ఉండడం జరిగింది. ఎక్కడా కూడా రజకుడి యొక్క జీవన విధానం అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. దాని గురించి మరి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో మరి ఎస్సీల్లో ఉన్నారు, ఇక్కడ బీసీల్లో ఉన్నారు. ఇక్కడ అమ్మాయి వెళ్ళి మరి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మిగిలిపోతుంది. ఇది మాకు అనేక రకాలైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా మా యొక్క రజక జాతి నష్టపోతుందని చెప్పేసి ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ తప్పనిసరిగా కూడా మరి గత పాలకులైనటువంటి మరి ఎవరైతే గత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కంటిన్యూషన్ ఇస్తామని చెప్పేసి ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు మరి నారా చంద్రబాబు నాయుడు గారు రజకుల్ని ఎస్సీ జాబితాలో కలుపుతానికి నా ప్రయత్నం, నేను తప్పనిసరిగా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన బీసీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మరి దానిని మేము పురస్కరించుకుని మా రజకులంతా కూడా మహా
మహాప్రభు మీరు తప్పనిసరిగా కూడా రజకుల యొక్క ఆరాధ్య దైవంగా మిగులుతారు. మీరు తప్పనిసరిగా కూడా మా ఏదైతే కోరిక ఉందో దాన్ని తప్పనిసరిగా కూడా ఎస్సీ జాబితాలో కలపండి అని చెప్పేసి మేము అందరం కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాం. పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 5వ రౌండ్ టేబుల్ సమావేశం రజక సంఘాలందరి తరపున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలో రామారావు గారు మొట్టమొదటిసారిగా రజకులు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడినారని చెప్పని మొట్టమొదటిసారిగా ఈ కేంద్రానికి ఈ రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని గుర్తించినటువంటి నందమూరి తారక రామారావు గారు చేశారు. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు కొనసాగిస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి అధ్యయన కమిటీ వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా అని చెప్పని స్పెషల్గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, మహానాల్లో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని 3 కమిటీని వేసేసి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఎన్నికలు వచ్చిన దానివల్ల నోటిఫికేషన్ ఇచ్చిన దానివల్ల 3 జిల్లాలు తిరిగిన తర్వాత ఆ కమిటీ ఆగిపోయింది. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రజకుల యొక్క స్థితిగతుల గురించి కానీ రజకులకు వేసినటువంటి అధ్యయన కమిటీని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రజకుల తలరాతలు మారుతాయని చెప్పని రజక సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున సమావేశం నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా అజెండా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. కేంద్రంతో అలయన్స్ ఉంది కాబట్టి రజకులను బాధ్యతని తీసుకుంటానని పలుమార్లు ఇచ్చిన హామీ ఈ రోజున అమలు చేయాలని రజక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు ఈ రాజమహేంద్రవరంలో 1000 మంది వరకు జనాభా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చారో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్పై ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై రజక జై రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత.